హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకు టెక్ అడ్డా. నేను మీ లోకనాథం. ఫ్రెండ్స్, యూపీఐ యాప్లో పాపులర్ యాప్ అయిన ఫోన్పే వాళ్ళు హెచ్డిఎఫ్సితోని ఎస్బీఐతో కొలాబరేట్ అయ్యి 4 కొత్త క్రెడిట్ కార్డ్స్ అయితే లాంచ్ చేశారు. వాటి గురించి కంప్లీట్ డీటెయిల్గా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దాంట్లో క్రెడిట్ కార్డ్ అయితే చాలా బాగుంది. కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్రెడిట్ కార్డ్ వీడియోస్ సంబంధించి కానీ అలాగే ఫైనాన్స్కి సంబంధించింది అలాగే కొత్త టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉంటారు. మరింత కాలేస్తాం, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫోన్పే, ఎస్బీఐ బ్యాంక్ కలిపి 2 క్రెడిట్ కార్డ్స్ అయితే లాంచ్ చేశారు. ఇందులో ఒకటి ఎస్బీఐ సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డ్, ఇంకొకటి ఎస్బీఐ పర్పుల్ క్రెడిట్ కార్డ్. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ రూపీ అండ్ వేసే వెర్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ 2 కార్డు యొక్క బెనిఫిట్ చూసుకుంటే ఎస్బీఐ సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డ్స్కి వచ్చేసి మీరు ఫోన్పేలో ఎలాంటి స్పెండింగ్ చేసినా అక్కడ 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అది పర్పుల్ క్రెడిట్ కార్డ్కి అయితే 3% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ ఫోన్పే స్పెండ్స్ అంటే మనకి మొబైల్ రీఛార్జ్లు కానీ, బిల్ పేమెంట్స్ కానీ, ఇన్సూరెన్స్ పేమెంట్స్ అయినా, ఎల్ఐసి వీటిలో ఇన్సూరెన్స్ పేమెంట్ చేస్తాం కదా, ఆ పేమెంట్స్ అయినా లేకపోతే మీరు ఇన్ యాప్ పర్చేస్ ఉంటాయి కదా, మళ్ళీ బస్ టికెట్స్ కానీ, ట్రైన్ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, హోటల్స్ బుకింగ్స్ కానీ, లేకపోతే మెట్రో ట్రావెలింగ్ టికెట్స్ కానీ, లేకపోతే పిన్ కోడ్ యాప్ ఉంటుంది డెలివరీ యాప్, దాంట్లో కానీ వీటన్నిటిలో ఎక్కడ మీరు స్పెండ్ చేసినా అవన్నీ ఫోన్పే స్పెండ్స్ కింద వస్తాయి. వాటి మీద మీకు ఈ బ్లాక్ క్రెడిట్ కార్డ్కి అయితే 10%, పర్పుల్ క్రెడిట్ కార్డ్కి 3% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ క్యాష్ బ్యాక్లకి లిమిట్ అయితే ఉంది. ఈ బ్లాక్ క్రెడిట్ కార్డ్కి అయితే 2000 పర్ మంత్ అయితే ఉంటుంది. అది పర్పుల్ క్రెడిట్ కార్డ్కి అయితే 1000 రూపీస్ పర్ మంత్ అయితే మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ లిమిట్ అయితే ఉంది. 2 క్రెడిట్ కార్డులకి ఇన్సూరెన్స్ పేమెంట్స్ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఇన్సూరెన్స్ పేమెంట్స్కి క్యాష్ బ్యాక్ అయితే వర్తించదు, ఇంకా ఎక్స్ట్రాగా ఛార్జ్ అవుతుంది, కానీ ఇంకా క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వట్లేదు చాలా క్రెడిట్ కార్డ్స్. కానీ ఈ క్రెడిట్ కార్డ్స్కి మాత్రం ఇన్సూరెన్స్ పేమెంట్స్కి కూడా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అయితే ఈ పేమెంట్స్ అన్నీ కంపల్సరీగా ఈ ఫోన్పే యాప్లోనే చేసి ఉండాలి, అప్పుడే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఫోన్పే యాప్లో ఏదైనా బిల్ పేమెంట్ చేస్తుంటే అక్కడ మీకు 2.1% కన్వీనియన్స్ ఫీజు అయితే ఎక్స్ట్రాగా పే చేయాల్సి వస్తుంది. అయితే సేమ్ ఇలానే ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కూడా కన్వీనియన్స్ ఫీజు అయితే తీసుకుంటుంది నాన్ ఎయిర్టెల్ బిల్స్ పేమెంట్స్ మీద. అయితే ఎయిర్టెల్ బిల్ పేమెంట్స్ మీద అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోవట్లేదు ఎక్స్ట్రాగా కన్వీనియన్స్ ఫీజు లాంటివి. అయితే నాన్ ఎయిర్టెల్ బిల్ పేమెంట్స్ మీద అయితే తీసుకుంటుంది కాబట్టి అలాగే ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తారని ఏదైనా చూడాలి ఈ ఫోన్పే యాప్లో కూడా. నెక్స్ట్ ఆన్లైన్ స్పెండ్స్ మీద కూడా మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. బ్లాక్ క్రెడిట్ కార్డ్కి 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. పర్పుల్ క్రెడిట్ కార్డ్కి అయితే 2% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఆన్లైన్ స్పెండ్స్ అంటే మనకి అమెజాన్, స్విగ్గీ, జొమాటో, ఉబర్, మింత్రా, ఫ్లిప్కార్ట్ వీటన్నిటిలో మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా మీకు క్యాపింగ్ అయితే ఉంటుంది. బ్లాక్ క్రెడిట్ కార్డ్కి 2000 క్యాష్ బ్యాక్ అయితే మ్యాక్సిమం వస్తుంది. అది పర్పుల్ క్రెడిట్ కార్డ్కి అయితే 1000 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ 2 క్రెడిట్ కార్డులు రూపీ వేరియంట్లో వస్తున్నాయి కాబట్టి మీరు ఫోన్పేలో కానీ మిగతా అదర్ యూపీఐ యాప్స్లో కానీ ఎక్కడైనా మీరు ఈ లింక్ చేసుకొని పేమెంట్లు చేసినా కూడా, అదర్ పేమెంట్స్లు చేసిన అదర్ స్పెండ్స్ మీద కూడా మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా క్యాపింగ్ ఉంది. ఈ బ్లాక్ క్రెడిట్ కార్డ్కి 2000 క్యాష్ బ్యాక్ అయితే మ్యాక్సిమం వస్తుంది. అదే పర్పుల్ క్రెడిట్ కార్డ్కి 1000 మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డ్కి 4 కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ అయితే ఫ్రీగా ఇస్తారు పర్ ఇయర్, అంటే క్వార్టర్కి ఒకటైతే ఉంటుంది. దీనికి ఎలాంటి లిమిట్ అయితే లేదు, అంటే ఎంత లిమిట్ మీరు స్పెండ్ చేస్తే కానీ ఎంత ఇస్తామని చెప్పి అలాంటి లిమిట్ అయితే ఏం లేదు. మీకు డైరెక్ట్గా కాంప్లిమెంటరీగా మీకు పొందొచ్చు దీనికి. ఈ పర్పుల్ క్రెడిట్ కార్డ్కి అయితే మీరు ఫ్యూల్ చార్జ్ 1% దాన్ని వే ఆఫ్ చేసుకోవచ్చు. అయితే మినిమం 500 రూపీస్ నుండి 3000 మినిమం పర్చేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు 1% సర్చార్జ్ వే ఆఫ్ అయిపోతుంది. మ్యాక్సిమం వచ్చేసి 100 రూపీస్ పర్ మంత్ అయితే ఇస్తారు. ఈ సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డ్కి మైల్ స్టోన్ బెనిఫిట్ కూడా ఉంటుంది. మీరు యాన్యువల్లీ 5 lakhs స్పెండ్ చేశారనుకోండి ఈ కార్డ్తోని, అక్కడ మీకు 5000 రూపీస్ ట్రావెల్ వాచర్ అయితే ఫ్రీగా ఇస్తారు. ఈ 2 క్రెడిట్ కార్డ్స్కి కొన్ని స్పెండ్స్ మీద రివార్డ్ పాయింట్స్ రావని చెప్తున్నారు. అవేంటంటే పెట్రోల్ పంపుల్లో మీరు పెట్రోల్ కొట్టించినప్పుడు మీకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ రావు. అలాగే ఈ వ్యాలెట్ లోడింగ్ చేసినప్పుడు కానీ, పేమెంట్స్ రెంట్ పేమెంట్స్ కానీ, ప్రాపర్టీ పేమెంట్స్ చేసినప్పుడు కానీ ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు. అలాగే స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీస్లో మీరు పేమెంట్లు చేసినా కూడా ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. అలాగే గవర్నమెంట్ సర్వీసుల్లో కానీ, తర్వాత డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫామ్స్లో కానీ, లేకపోతే క్యాష్ అడ్వాన్స్లు కానీ, ఫైనాన్షియల్ ఛార్జెస్ కానీ, లేట్ పేమెంట్ ఛార్జెస్ కానీ, తర్వాత చెక్ పేమెంట్స్ కానీ, సర్వీస్ ఫీజెస్ కానీ, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కానీ, లేకపోతే ఎన్కాష్మెంట్, ఏటీఎం విత్డ్రాల్స్, ఫ్లెక్సీ పేమెంట్స్ కానీ, మెర్చెంట్ ఈఎంఐ పేమెంట్స్ కానీ చేసినప్పుడు కానీ ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే రావని చెప్తున్నారు.
ఫైనల్గా ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఛార్జెస్ గురించి చెప్పాలంటే సెల్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డ్కి జాయినింగ్ ఫీజు 1499 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ మంత్లో మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసిన తర్వాత ఈ జాయినింగ్ ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఫోన్పే నుండి గిఫ్ట్ వాచర్ అయితే ఇస్తారు. 1500 రూపీస్ వర్త్ అయితే గిఫ్ట్ వాచర్ అయితే వస్తుంది. అలాగే సంవత్సరానికి యాన్యువల్ ఛార్జెస్ కూడా 1499 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. అయితే మీరు 3 లక్షలు స్పెండ్ చేశారనుకోండి ఈ క్రెడిట్ కార్డ్తో, అక్కడ మీకు ఈ యాన్యువల్ ఛార్జెస్ కూడా వేఆఫ్ అయిపోతాయి. ఈ పర్పుల్ క్రెడిట్ కార్డ్ కూడా మీకు జాయినింగ్ ఫీజు 500 రూపీస్ ఉంటుంది. అక్కడ కూడా మీకు ఫస్ట్ మంత్లో బిల్ పేమెంట్ చేసిన తర్వాత మీకు 500 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ వాచర్ అయితే మీకు ఫోన్పే నుండి అయితే వస్తుంది. అలాగే ఈ యాన్యువల్ ఛార్జెస్ కూడా మీకు 500 రూపీస్ అయితే ఉంటుంది. అక్కడ కూడా మీకు ₹1,00,000 ఇయర్లీ స్పెండ్ చేశారనుకోండి ఆ యాన్యువల్ ఛార్జెస్ కూడా వేఆఫ్ అయిపోతాయి. అలాంటి ఛార్జెస్ అయితే ఉండవు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 2 క్రెడిట్ కార్డుల్లో ఎస్బీఐ సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డు కొంచెం వర్తీగా అనిపిస్తుంది. మనకి 10% క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి మనకి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కంటే ఇది కొంచెం బెటర్గా అయితే ఉంది. అన్ని విధాలుగా చాలా బాగుంది క్రెడిట్ కార్డ్ అయితే. మీరు ఇందులో ఏ క్రెడిట్ కార్డుకి అప్లై చేయాలన్నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, అక్కడ నుండి మీరు అప్లై చేయండి. మీకు ఈజీగా అప్రూవల్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఫోన్పే హెచ్డిఎఫ్సి కొలాబరేషన్లో వచ్చిన 2 క్రెడిట్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అందులో హెచ్డిఎఫ్సి అల్టిమో క్రెడిట్ కార్డ్ ఒకటి, ఇంకొకటి హెచ్డిఎఫ్సి యూనో క్రెడిట్ కార్డ్ ఒకటి. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ అయితే వేరియంట్స్ అయితే లాంచ్ చేశాయి. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ రూపీ వేరియంట్స్లోనే వస్తాయి, వేసా వేరియంట్లు అయితే ఉండదు. ఓన్లీ రూపీ వేరియంట్స్ మనకి ఫోన్పే గూగుల్ పేలో మనం కనెక్ట్ చేసుకుని వాడుకోవడానికి ఈ క్రెడిట్ కార్డ్స్ అయితే లాంచ్ చేశాయి. ఈ 2 క్రెడిట్ కార్డుల యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే సేమ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ లాగానే ఫోన్పే స్పెండ్స్ మీద ఇక్కడ 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అల్టిమేలో యూనోలో 2% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అక్కడ సేమ్ స్పెండ్స్ అయితే సేమ్ ఉంటాయి. ఇక్కడ క్యాపింగ్ వచ్చేసి మ్యాక్సిమం 1000 రూపీస్ వస్తుంది. అల్టిమేట్లో యూనిలో మాత్రం 500 రూపీస్ అయితే మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇన్సూరెన్స్ మీద ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే ఈ 2 క్రెడిట్ కార్డుల మీద వర్తించట్లేదు. అంటే ఇన్సూరెన్స్ పేమెంట్స్ చేస్తే మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆన్లైన్ స్పెండ్స్ మీద కూడా అల్టిమేలో 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అదే యూనిలో 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ కూడా 2 క్రెడిట్ కార్డులోనే 500 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుంది. అలాగే స్కాన్ అండ్ పే పేమెంట్స్ కూడా అంటే యూపీఐ పేమెంట్స్ కూడా మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మ్యాక్సిమం 500 రూపీస్ పర్ మంత్ క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది ఈ 2 క్రెడిట్ కార్డులకి కూడా. హెచ్డిఎఫ్సి అల్టిమో క్రెడిట్ కార్డుతో మీరు క్వార్టర్లీ 75,000 స్పెండ్ చేశారనుకోండి, క్వార్టర్లీ 2 ఎయిర్పోర్ట్ లాంచ్ ట్యాక్స్ అయితే ఫ్రీగా ఇస్తారు. అది డొమెస్టిక్గా ఇస్తారు. అలాగే ఫ్యూయల్ సర్చార్జ్ కూడా 1% వేఎఫ్ అయిపోతుంది. యూనో క్రెడిట్ కార్డ్ కూడా సేమ్ ఉంటుంది, 1% సర్చార్జ్ వేఎఫ్ అయిపోతుంది. అలాగే కొన్ని స్పెండ్స్ మీద మీకు క్యాష్ బ్యాక్ రాదని చెప్తున్నారు. అక్కడ మీకు సేమ్ ఎస్బీఐ కార్డ్ లాగే సేమ్ ఇక్కడ కూడా కొన్ని స్పెండ్స్ మీద క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫైనల్గా ఛార్జెస్ విషయానికి వస్తే అల్టిమో క్రెడిట్ కార్డ్కి 999 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది జాయినింగ్ ఫీజు. అక్కడ మీకు జాయినింగ్ ఫీజు పే చేసిన తర్వాత 499 రూపీస్ అయితే మీకు గిఫ్ట్ వాచర్ అయితే ఇచ్చేస్తారు. ఇంకో 500 రూపీస్ ఎలా వస్తుందంటే మీరు యూపీఐ పేమెంట్ చేస్తారు కదా, అక్కడ మీకు ఈ 500 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చేస్తుంది. అలాగే సంవత్సరానికి 999 ప్లస్ జిఎస్టీ సేమ్ ఉంటుంది. అయితే మీకు 2 లక్షలు స్పెండ్ చేశారనుకోండి అల్టిమేట్ క్రెడిట్ కార్డ్తో, అక్కడ మీకు ఈ సంవత్సరానికి యొక్క ఫీజు కూడా వేఆఫ్ అయిపోతుంది. అదే యూనో క్రెడిట్ కార్డ్కి అయితే ₹1,00,000 స్పెండ్ చేశారనుకోండి సంవత్సరానికి, అక్కడ మీకు యాన్యువల్ ఛార్జెస్ కూడా వేఆఫ్ అయిపోతాయి. ఇక్కడ ఒక రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి ₹1 ఉంటుంది. ఈ 4 క్రెడిట్ కార్డ్కి సేమ్ అయితే ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, అక్కడ నుండి అప్లై చేయండి. ఈ 4 క్రెడిట్ కార్డులో మీకు ఏ క్రెడిట్ కార్డ్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం తెలుగులో తీసుకురావడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.